Hello viewers, good evening to everyone. This is Mahendra Reddy. I am working as a economics lecturer in Government Degree College, తాండూర్, వికారాబాద్ డిస్టిక్. నా పేరు మహేందర్ రెడ్డి. నేను తాండూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో వెనకబడినటువంటి దేశాలు అభివృద్ధిని సాధించడానికి ఎటువంటి సిద్ధాంతాలను అనుసరించాలి, ఎటువంటి వ్యూహాలను ఆ దేశాలు రూపొందించుకున్నట్లయితే అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందో ఇక్కడ అనేక మంది ఆర్థికవేత్తలు కూడా వారి వారి సిద్ధాంతాలలో తెలియచేయటం అనేటువంటిది జరిగింది. వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. అభివృద్ధి సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ముఖ్యంగా వెనకబడినటువంటి దేశాలు అభివృద్ధిని సాధించడానికి ఎటువంటి సిద్ధాంతాలను ఆ దేశాలు అనుసరించాలి అనే వాటి గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. ఆధునిక అభివృద్ధి సిద్ధాంతాలు, మోడర్న్ థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్. ముఖ్యంగా ఈ సిద్ధాంతాల యొక్క ఉద్దేశము, ఈ సిద్ధాంతాల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే వెనకబడినటువంటి దేశాలు, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే మరి ఎటువంటి సిద్ధాంతాలను రూపొందించుకోవాలి, మరి ఎటువంటి విధానాలను రూపొందించుకున్నట్లయితే ఆ దేశాలు అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందో వాటి గురించే ఈ సిద్ధాంతాలు వివరించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎందుకు ఈ సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఏర్పడింది అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఈ ఖండాలలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా సుదీర్ఘ పోరాటానంతరం రాజకీయ స్వతంత్రాన్ని సంపాదించాయి. కానీ ఆయా దేశాలలో ప్రజలకు ఆర్థిక స్వతంత్రం అనేటువంటిది లభించలేదు. మన భారతదేశానికి కూడా సుదీర్ఘ పోరాటానంతరం 1947 ఆగస్టు 15 నాడు మన భారతదేశానికి రాజకీయ స్వతంత్రం అయితే లభించింది. కానీ ఆర్థిక స్వతంత్రం అనేటువంటిది లభించలేదు. అంటే దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేటువంటిది అట్టడుగునా ఉంది. కాబట్టి ఆనాడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఏమని భావించారు, వారి యొక్క తపన ఏమిటి అంటే మరి కొట్లాడి రాజకీయ స్వతంత్రాన్ని అయితే తెచ్చుకున్నాం, కానీ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి చాలా తక్కువగా ఉంది. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలి. అంటే త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించినప్పుడే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలో మార్పులను తీసుకొని రావచ్చని ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు భావించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ముందుగా దాని గురించి సరైనటువంటి అవగాహన అనేటువంటిది మనకు ఉండాలి. స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే దాని విజయానికి అవసరమైనటువంటి విధానాలను మనం రూపొందించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆనాడున్నటువంటి నాయకులందరూ కూడా వారిలో ఏమని తపన ఉంది, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలో మార్పులను తీసుకుని రావాలి. కాబట్టి వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆనాడున్నటువంటి నాయకులు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు భావించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆర్థికాభివృద్ధి ప్రక్రియ గురించి సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే దానిని సాధించడానికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా COVID-19 కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని రోజుల్లోనే దీని నివారణ కోసం వ్యాక్సిన్ రాబోతుంది. మరి మన భారతదేశం పెద్ద దేశం, మరి అంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మరి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే దీని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందో అటువంటి విధానాలను ఈనాడు మనం రూపొందించుకోవడానికి మన భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. మొన్న ఆగస్టు 15 నాడు మన దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ కూడా, ఉపన్యసిస్తూ కూడా చెప్పాడు, కరోనా వ్యాక్సిన్ త్వరలో రాబోతుంది, దాన్ని ఏ విధంగా సాధారణ ప్రజలకు అందజేయాలి, అందుకు అవసరమైనటువంటి విధానాలను కూడా మేము రూపొందిస్తున్నామని చెప్పేసి యావత్ జాతికి కూడా సందేశాన్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కూడా మరి ఆనాడు రాజకీయ స్వతంత్రం పొందినటువంటి దేశాలన్నీ కూడా ఆర్థిక స్వతంత్రాన్ని సంపాదించలేవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించినప్పుడే
ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందని భావించి ఆనాడు వాళ్ళు దేనికి శ్రీకారాన్ని చుట్టారు? త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి స్పష్టమైనటువంటి అవగాహనను ఏర్పాటు చేసుకొని దానిని సాధించడం కోసం అవసరమైనటువంటి వ్యూహాలను, విధానాలను రూపొందించుకోవటం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే ఈ ఆధునిక అభివృద్ధి సిద్ధాంతాలకి ప్రాముఖ్యత ఏర్పడింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వెనకబడినటువంటి దేశాలు త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడానికి మరి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, మరి ఎటువంటి వ్యూహాలను ఆ దేశాలు రూపకల్పన చేసుకున్నట్లయితే అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందో అటువంటి వ్యూహాల గురించి, అటువంటి సిద్ధాంతాల గురించి ఇక్కడ అనేక మంది ఆర్థికవేత్తలు కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. సో అందులో భాగంగా ఆవిర్భవించినటువంటిదే ఈ ఆధునిక అభివృద్ధి అర్థశాస్త్రము, మోడర్న్ థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్తున్నాం. ముఖ్యంగా ప్రారంభంలో ఈ సిద్ధాంతాలకు ఎవరు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారంటే అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి యాడమ్ స్మిత్ కావచ్చు, మాల్థస్ కావచ్చు, డేవిడ్ రికార్డో కావచ్చు, ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ ఆధునిక అభివృద్ధి అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మూలధనం కావచ్చు, జనాభా కావచ్చు, ఇటువంటి చలాంకాలతో వీళ్ళు అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు తెలియచేయటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఈ ఆధునిక అభివృద్ధి అర్థశాస్త్రంలో భాగంగా ఈ మూలధన జనాభా చలాంకాలతో పాటు సరికొత్త ఆర్థిక చలాంకాలను కూడా ఈ ఆధునిక అభివృద్ధి శాస్త్రం ఎన్నుకొని అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది వీటి ద్వారా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఈ ఆధునిక అభివృద్ధి శాస్త్రవేత్తలు అనేక వ్యూహాలను కూడా, అనేక విధానాలను కూడా సూచించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అభివృద్ధి సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. మరి వీటి యొక్క లక్ష్యం ఏంటి, వీటి యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్తున్నాం అంటే వేగవంతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి చాలామంది ఆర్థికవేత్తలు కూడా అనేక రకాలైనటువంటి వ్యూహాలను, సిద్ధాంతాలను తెలియచేయటం అనేటువంటి జరిగింది. సిద్ధాంతాలు, వ్యూహాలు అనేకం ఉన్నాయి, కానీ వాటి యొక్క లక్ష్యం మాత్రం ఒకటే. అవన్నీ కూడా ఎందుకోసం ఉపయోగపడతాయి? త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడానికే ఈ సిద్ధాంతాలను రూపొందించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఎందుకు ఈ దేశాల అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి? వెనకబడినటువంటి దేశాలు ఎందుకు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయంటే ఈ వెనకబడినటువంటి దేశాలన్నీ కూడా అల్పస్థాయి సమతౌల్య బోనులో బందీ అయ్యున్నాయి. అంటే వెనకబడినటువంటి దేశాలలో ఉత్పత్తి పరిమాణం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఆ దేశాలు ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోలేకపోతున్నాయి కాబట్టి అవి అభివృద్ధిని సాధించలేకపోతున్నాయని రిచర్డ్ ఆర్ నెల్సన్ అనే ఆర్థికవేత్త ఈ లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్, అల్పస్థాయి సమతౌల్య బోను అనే సిద్ధాంతంలో వివరించటం అనేటువంటి జరిగింది. అంటే వెనకబడినటువంటి దేశాలన్నీ కూడా తక్కువ ఉత్పత్తి పరిమాణాన్ని కలిగి ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ దేశాలు ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోలేకపోతున్నాయి కాబట్టి అవి అభివృద్ధిని సాధించలేకపోతున్నాయని రిచర్డ్ ఆర్ నెల్సన్ అనే ఆర్థికవేత్త అల్పస్థాయి సమతౌల్య బోను, లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్ అనే సిద్ధాంతంలో వివరించటం అనేటువంటిది జరిగింది. మరి ఇందులోంచి బయటపడాలంటే ఆ దేశాలు ఏం చేయాలి? పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చేపట్టాలి. అంటే భారీ పారిశ్రామికీకరణ చేపట్టినప్పుడే ఆ దేశాలు ఇందులో నుంచి బయటపడి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని రొజస్టిన్ రొడాన్ అనే ఆర్థికవేత్త ఈ పెద్ద త్రోపు సిద్ధాంతంలో, బిగ్ పుష్ సిద్ధాంతంలో అతడు తెలియచేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఈ అల్పస్థాయి సమతౌల్య బోనుల నుంచి బయటపడాలంటే ఆ దేశాలు భారీ ఎత్తున పారిశ్రామికీకరణను చేపట్టినప్పుడే అందులోంచి బయటపడి ఆ దేశాల అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని రొడాన్ అనే ఆర్థికవేత్త ఇక్కడ తెలియచేయటం అనేటువంటి జరిగింది. మరి భారీ ఎత్తున పారిశ్రామికీకరణ చేపట్టాలంటే ఎక్కువ మొత్తంలో మూలధనం కావాలి, పెట్టుబడులు కావాలి, సాంకేతిక పరిజ్ఞానం కావాలి, పరస్పర పూరక కారకాలు కావాలి. మరి ఇవన్నీ కూడా వెనుకబడిన దేశాలలో లోపించి ఉంటాయి. వీటన్నింటినీ సేకరించి భారీ ఎత్తున పారిశ్రామికీకరణ చేపట్టే శక్తి సామర్థ్యాలు వెనుకబడినటువంటి దేశాలకు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ దేశాలు ఏం చేయాలి? అందులో నుంచి బయటపడడానికి కనిష్ట ప్రయత్నం చేయాలి. క్రిటికల్ మినిమం ఎఫర్ట్. అందులోంచి బయటపడడానికి కనిష్ట ప్రయత్నం చేయాలని హార్వే లైబెన్స్టీన్ అనే ఆర్థికవేత్త
తన యొక్క ఈ కనిష్ట ప్రయత్న సిద్ధాంతంలో తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి దశలు, స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. రోస్టో అనే ఆర్థికవేత్త ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వెనకబడినటువంటి దేశాలు అభివృద్ధిని సాధించాలంటే ఆ దేశాలు వారి యొక్క ఆదాయంలో నుంచి కనీసం 10% ఆదాయాన్ని పొదుపు చేయాలి. ఎంత? 10%. ప్రతి దేశము కూడా త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఆయా దేశాలు వారి యొక్క జాతీయ ఆదాయంలో నుంచి 10% ఆదాయాన్ని ప్రత్యేకంగా పొదుపు చేయాలి. ఆ విధంగా చేసినటువంటి పొదుపును పరిశ్రమలలో పెట్టుబడి పెట్టినట్లయితే పారిశ్రామిక రంగం యొక్క ఆధ్వర్యంలో ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధిలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి దశలను దాటుకొని టేక్ ఆఫ్ స్టేజెస్ అని పిలుస్తారు. క్లిష్టమైనటువంటి దశలను దాటుకొని ఆ దేశాల ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు అని ఈ రోస్టో అనే ఆర్థికవేత్త అభివృద్ధి దశలు, స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే సిద్ధాంతంలో వివరించడం అనేటువంటి జరిగింది. ఒకసారి ప్లేన్ టేక్ ఆఫ్ అయిందంటే గమ్యస్థానానికి సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణం గమ్యస్థలం నుంచి ఆరంభ స్థలం నుంచి గమ్యస్థానం వెళ్ళే వరకు అనేక ఇబ్బందులు ఉంటాయి. అందులో టేక్ ఆఫ్ స్టేజ్. ఇక్కడ ప్లేన్ ఈజీగా టేక్ ఆఫ్ తీసుకున్నట్లయితే సులభంగా వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వెనకబడినటువంటి దేశాలు త్వరితగతిన అభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా ఆదాయంలోంచి కొంత భాగాన్ని పొదుపు చేయాలి, 10% పొదుపు చేయాలి. ఆ విధంగా చేసినటువంటి పొదుపును పరిశ్రమలలో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పారిశ్రామిక రంగం యొక్క ఆధ్వర్యంలో అవి అభివృద్ధిని సాధిస్తాయి. అభివృద్ధిలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి దశలను ఆ దేశాలు సులభంగా దాటుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అభివృద్ధిని సాధించవచ్చు అని ఈ రోస్టో అనే ఆర్థికవేత్త స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే తన సిద్ధాంతంలో వివరించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా రాగ్నర్ నక్స్ ఏమని చెప్తున్నాడు? వెనకబడినటువంటి దేశాలలో మనం ఎందుకు అభివృద్ధిని సాధించలేకపోయినాం? అధిక జనాభా, అధిక నిరుద్యోగిత కారణంగానే మనలాంటి దేశాలు త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించలేకపోయినాయి. కానీ ఆర్థర్ లూయిస్ వంటి ఆర్థికవేత్తలు ఏమని చెప్తున్నారు? ఈ అధిక జనాభా, అధిక నిరుద్యోగిత సహాయంతో ఈ దేశాలు అభివృద్ధిని సాధించవచ్చు. వెనకబడినటువంటి దేశాలలో అపారమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుంది. అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటారు. వారిని ఉత్పత్తిలో నుంచి తీసివేసిన మొత్తం ఉత్పత్తిలో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి ఈ అనవసరమైన శ్రామికులందరినీ వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు మళ్లించినట్లయితే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందని రాగ్నర్ నక్సే అనే ఆర్థికవేత్త ఈ అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతంలో సూచించటం అనేటువంటి జరిగింది. అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్. కాబట్టి ఏమని చెప్తున్నాడు? వెనకబడినటువంటి దేశాలలో అపారమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుంది. ఎక్కువ మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఉపాంత ఉత్పత్తి శూన్యం. కాబట్టి ఈ అనవసరమైన శ్రామికులందరినీ వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు మళ్లించినట్లయితే ఆ దేశాలు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని నక్సే తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా రాగ్నర్ నక్సే తన యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతం, బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్, ఇందులో ఏమని చెప్తున్నాడు? ఎందుకు ఈ దేశాలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి? వెనకబడినటువంటి దేశాలన్నీ కూడా పేదరిక విషవలయంలో ఇరుక్కొని ఉంటాయి. ఈ విషవలయంలోంచి బయటపడడానికి ఆ దేశాలకు సాధ్యం కావటం లేదు. కాబట్టి ఈ విషవలయంలో నుంచి బయటపడాలంటే ఆ దేశాలు ఏం చేయాలి? అన్ని రంగాలలో, అన్ని పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి విశాల ప్రాతిపాదికన అన్ని రంగాలలో, అన్ని పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ దేశాలు వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు అని రాగ్నర్ నక్సే తన యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతంలో వివరించడం అనేటువంటిది జరిగింది. మరి అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టాలంటే పరస్పర పూరక కారకాలు కావాలి. మూలధనం కావాలి, పెట్టుబడులు కావాలి, కొత్త ఉత్పత్తి పద్ధతులు కావాలి, నైపుణ్యం కలిగినటువంటి యజమానులు కావాలి, తక్కువ ధరకే విద్యుత్ శక్తి సౌకర్యాలు, ఇంధన సౌకర్యాలు అందుబాటులో ఉండాలి, పరస్పర పూరక కారకాలు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని సాధించవచ్చు. కానీ వెనకబడినటువంటి దేశాలకు వీటన్నింటినీ సమీకరించే శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. మరలాంటప్పుడు అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టడం ఈ దేశాలకు సాధ్యం కాదు. ఆ దేశాలకి శక్తికి మించినటువంటి పని అవుతుంది.
అలాంటప్పుడు హర్ష్మన్ అనే ఆర్థికవేత్త ఏమని చెప్తున్నాడు, కీలకమైనటువంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలి. ఎస్, ఎటువంటి రంగాలలో పెట్టుబడులు పెడితే అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందో వాటిని ఎంపిక చేసుకొని అందుబాటులో ఉన్నటువంటి మూలధనాన్ని ఆ రంగాలకు మళ్లించినట్లయితే వాటిని అభివృద్ధిని సాధించవచ్చు, అభివృద్ధి చెందించవచ్చు, తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు అని హర్ష్మన్ అనే ఆర్థికవేత్త తన యొక్క అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ముఖ్యంగా ఈ వెనకబడినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అనేక రకాలైనటువంటి వ్యూహాలను, అనేక రకాలైనటువంటి విధానాలను, అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను రూపొందించడం అనేటువంటిది జరిగింది. సిద్ధాంతాలు వేరు, ఆ సిద్ధాంతాల యొక్క ఆచరణ వేరుండొచ్చు, కానీ వాటన్నింటి యొక్క లక్ష్యం మాత్రం ఒకటే. ఏంటి? వెనకబడినటువంటి దేశాలు త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడానికే ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అందులో భాగంగానే అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు వచ్చాయి. నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? అల్పస్థాయి సమతౌల్య బోను సిద్ధాంతం, రిచర్డ్ ఆర్ నెల్సన్ తెలియజేసినటువంటి లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్ సిద్ధాంతం. అదేవిధంగా రొజెస్టిన్ రుడాన్ తెలియజేసినటువంటి పెద్ద త్రోపు బిగ్ పుష్ సిద్ధాంతము. అదేవిధంగా హార్వే లైబెన్స్టీన్ తెలియజేసినటువంటి కనిష్ట ప్రయత్న సిద్ధాంతం, క్రిటికల్ మినిమం ఎఫర్ట్ సిద్ధాంతం. అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో తెలియజేసినటువంటి అభివృద్ధి దశలు సిద్ధాంతం, స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అదేవిధంగా రాగ్నర్ నక్సే తెలియజేసినటువంటి అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతము. అదేవిధంగా రాగ్నర్ నక్సే సూచించినటువంటి ఇంకొక సిద్ధాంతము సంతులిత వృద్ధి సిద్ధాంతము. దీనికి క్వైట్ అపోజిట్, వ్యతిరేకమైనదే అసంతులిత వృద్ధి సిద్ధాంతం. దీన్ని హర్ష్మన్ అనే ఆర్థికవేత్త తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను సూచించటం అనేటువంటిది జరిగింది. ఎస్, అందులో ఈ సిద్ధాంతాలలో ప్రధానమైనటువంటి సిద్ధాంతము సంతులిత వృద్ధి సిద్ధాంతం, బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీడియో చిన్నగా అయింది, 16 నిమిషాలు అయింది అంతే. వచ్చిందా? వస్తున్నా, వస్తున్నా. ఎవరెవరు వచ్చిండ్రు? ఇక్కడ వచ్చిందా? వస్తున్నా. ఎస్, సంతులిత వృద్ధి సిద్ధాంతం. రైట్. వాస్తవానికి ముఖ్యంగా ఈ వెనుకబడిన దేశాలు వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించటానికి ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఎటువంటి సిద్ధాంతాన్ని అనుసరించాలో ఇంతకుముందు మనం చెప్పినట్లు అనేక మంది ఆర్థికవేత్తలు కూడా వివరించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి సిద్ధాంతమే ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం అని చెప్తున్నాం. వాస్తవానికి ఈ సిద్ధాంత రచనకి అనేక మంది ఆర్థికవేత్తలు కూడా దోహదపడటం అనేటువంటి జరిగింది. వాస్తవానికి ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా చర్చించింది ఎవరంటే రొజెస్టిన్ రుడాన్, ఆ తర్వాత రాగ్నర్ నక్సే, ఆ తర్వాత ఆర్థర్ లూయిస్. ఇటువంటి ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంత రచనకు తోడ్పడినప్పటికీ ఫైనల్గా ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మాత్రం రాగ్నర్ నక్సే అని చెప్తున్నాం. ముఖ్యంగా వాస్తవానికి ఈ సిద్ధాంతం యొక్క ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చిందంటే 1943 సంవత్సరంలో యూరప్ దేశంలో ఈ సిద్ధాంతం యొక్క ప్రస్తావన మొట్టమొదటిసారిగా రావటం అనేటువంటి జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? రొజెస్టిన్ రుడాన్ అనే ఆర్థికవేత్త మొట్టమొదటిసారిగా ఈ సిద్ధాంతం యొక్క ప్రస్తావనను తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా యూరోప్లో
పారిశ్రామికీకరణ ఏ విధంగా సాధించాలనే వ్యాసంలో భాగంగా ఈ రొడాన్ అనే ఆర్థికవేత్త ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క ప్రస్తావనను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇతడు పెట్టుబడి పెట్టడానికి ప్రధానంగా 2 మార్గాలను సూచించటం అనేటువంటి జరిగింది. అంటే ప్రణాళికాబద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే పెట్టుబడులు అనేటువంటివి సరైన విధానంలో జరగాలి. మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అతడు ప్రధానంగా 2 సూత్రాలను అనుసరించటం అనేటువంటి జరిగింది. నంబర్ 1 సాంఘిక ఉపాంత ఉత్పాదకత, నంబర్ 2 ప్రైవేటు ఉపాంత ఉత్పాదకత. ఇక్కడ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇతడు ప్రధానంగా 2 సూత్రాలను ఆచరించడం జరిగింది. నంబర్ 1 ఏమని చెప్తున్నాం, సాంఘిక ఉపాంత ఉత్పాదకత, సోషల్ మార్జినల్ ప్రొడక్టివిటీ. ఇటువంటి కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టినట్లయితే, అంటే సాంఘిక ఉపాంత ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టినట్లయితే దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది, సమాజ శ్రేయస్సు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నంబర్ 2 ప్రైవేటు ఉపాంత ఉత్పాదకత. ఇటువంటి కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టినట్లయితే సామాజిక సంక్షేమం అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉండదని ఈ రొడాన్ భావించటం అనేటువంటి జరిగింది. కాబట్టి సాంఘిక ఉపాంత ఉత్పాదక దృష్టిలో పెట్టుబడులు పెట్టినట్లయితే అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని రొడాన్ ఒక ఉదాహరణ సహాయంతో వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, రొడాన్ ఏమని చెప్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో అపారమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుంది, అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటారు, వీరి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది, కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే వెనుకబడినటువంటి దేశాలలో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఉంటారు, అనవసరమైనటువంటి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటారు. ఈ అనవసరమైన శ్రామికులందరినీ కూడా పాదరక్షలు తయారు చేసే పరిశ్రమలో వినియోగించుకున్నట్లయితే, అంటే ఈ అనవసరమైన శ్రామికులందరినీ కూడా పాదరక్షలు తయారు చేసే పరిశ్రమకు మళ్లించినట్లయితే అక్కడ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి, తద్వారా వారికి వేతనాలు కూడా లభిస్తాయి. ఆ విధంగా వచ్చినటువంటి వేతనాలతో వీరు ఉత్పత్తి అయినటువంటి ఫుట్వేర్ని కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. కాబట్టి ఆ పరిశ్రమ ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది, కాబట్టి ఆ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీని ఉదాహరణగా తీసుకొని రొడాన్ తన సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే కార్మికులు వారికి లభించినటువంటి ఆదాయం మొత్తాన్ని కూడా ఫుట్వేర్ని కొనడానికి ఖర్చు చేయరు. మహా అయితే సంవత్సరంలో 2 pairs అవసరమైనటువంటి పాదరక్షలను ఫుట్వేర్ని కొనుగోడానికి ఖర్చు చేస్తారు. మిగిలిన ఆదాయాన్ని ఏం చేస్తారు, వారికి అవసరమైనటువంటి ఇతర వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. కాబట్టి రాగ్నర్ నాక్స్ ఏమని చెప్తున్నాడు, ఈ అనవసరమైన శ్రామికులందరినీ కూడా ఇతర రంగాల వైపు మళ్లించాలి, పరస్పర పూరక రంగాల వైపు మళ్లించినట్లయితే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, తద్వారా వారి యొక్క ఆదాయం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి పరిశ్రమ ఉత్పత్తి చేసే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మార్కెట్ పైన ఉన్నటువంటి ఆంక్షలు తొలగిపోయి ఆ దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని రాగ్నర్ నక్సే తన సిద్ధాంతంలో వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా ఫుట్వేర్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని రొడాన్ తన సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫైనల్గా ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మాత్రం రాగ్నర్ నక్సే అని చెప్తున్నాం. కాబట్టి ఈ సిద్ధాంత రచనకి రొజెస్టిన్ రొడాన్, ఆర్థర్ లూయిస్, రాగ్నర్ నక్సే వంటి ఆర్థికవేత్తలు తోడ్పడినప్పటికీ చివరిగా ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మాత్రం రాగ్నర్ నక్సే అని చెప్తున్నాం. ముఖ్యంగా 1953వ సంవత్సరంలో ఇతడు ఒక గ్రంథంలో, ఏంటి ఆ గ్రంథం అంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాడు. ముఖ్యంగా వెనకబడినటువంటి దేశాలలో వస్తు సేవలకు డిమాండ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువుకు డిమాండ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ దేశాలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయని వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా పరిమిత మార్కెట్ వ్యవస్థ ఏర్పడుతుంది. ఎందుకోసం ఏర్పడుతుంది, ఈ వెనుకబడినటువంటి దేశాలన్నీ కూడా పేదరిక విషవలయంలో ఇరుక్కొని ఉంటాయి, తద్వారా పరిమిత మార్కెట్ ఏర్పడుతుంది. ఈ పరిమిత మార్కెట్ వ్యవస్థ అనేటువంటిది ఆర్థికాభివృద్ధికి అవరోధంగా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ దేశాలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే పేదరిక విషవలయాలని రాగ్నర్ నక్సే తన సిద్ధాంతంలో వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం.
సంతులిత వృద్ధి సిద్ధాంతం. సో ఎందుకు ఈ దేశాలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి? అందుకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ దేశాలన్నీ కూడా పేదరిక విషవలయంలో ఇరుక్కొని ఉన్నాయి. అందులోంచి బయటపడడానికి ఈ దేశాలకు సాధ్యం కావటం లేదు. కాబట్టి అవి అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఈ విషవలయాలను ఛేదించాలంటే రాగ్నర్ నక్సే ఏమని చెప్తున్నాడు? ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో, అన్ని పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ దేశాలు అభివృద్ధిని సాధించవచ్చు అని నక్సే తన సంతులిత వృద్ధి సిద్ధాంతంలో వివరించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాం? ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో, పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని సాధించటాన్నే సంతులిత వృద్ధి సిద్ధాంతం అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాలు, ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి రంగాలు ఉంటాయి. వ్యవసాయ రంగం ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటుంది, సేవా రంగం ఉంటుంది, వ్యాపార రంగం ఉంటుంది, విదేశీ వ్యాపార రంగం ఉంటుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి రంగాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు సంతులితంగా వృద్ధి చెందటాన్ని సంతులిత వృద్ధి సిద్ధాంతం అని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు ఇక్కడ వివరించటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది ఆర్థికవేత్తలు ఉత్పాదక పరిశ్రమలకి, వ్యవసాయ రంగానికి మధ్య సంతులితాన్ని సాధించటాన్నే సంతులిత వృద్ధి సిద్ధాంతం అని ఇంకొంతమంది ఆర్థికవేత్తలు కూడా ఇక్కడ నిర్వచించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాను. సో వాస్తవానికి ఈ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే వెనకబడినటువంటి దేశాలు వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే అన్ని రంగాలలో, అన్ని పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టినట్లయితే ఇవి అభివృద్ధిని సాధిస్తాయని రాగ్నర్ నక్సే తన సిద్ధాంతంలో వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఎందుకు ఈ దేశాలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి? వెనకబడినటువంటి దేశాలు ఎందుకు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి? అందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ వెనకబడిన దేశాలన్నీ కూడా పేదరిక విషవలయంలో ఇరుక్కొని ఉంటాయి. ఒక దేశం పేదది కావడానికి దాని యొక్క పేదరికమే ప్రధానమైనటువంటి కారణం. ఏ కంట్రీ ఈజ్ పూర్ బికాజ్ ఇట్ ఈజ్ పూర్ అని రాగ్నర్ నక్సే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ పేదరికం అనేక సమస్యలకు సమస్య. పేదరికం నిరుద్యోగిత పేదరికాన్ని తద్వారా అసమానతలను సృష్టించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ వెనకబడినటువంటి దేశాలన్నీ కూడా పేదరిక విషవలయంలో ఇరుక్కొని ఉంటాయి. ఈ విషవలయంలో నుంచి బయటపడడానికి ఆ దేశాలకు సాధ్యం కావటం లేదు. కాబట్టి అవి అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి అని రాగ్నర్ నక్సే తన సిద్ధాంతంలో వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ విషవలయమే ఆ దేశాలు అభివృద్ధి చెందకుండా ఆటంకాన్ని కలిగించటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషవలయాలు రెండు వైపున పనిచేస్తున్నాయి. ఒకటి సప్లై వైపు పనిచేస్తున్నాయి, రెండు డిమాండ్ వైపు పనిచేస్తున్నాయి. ఇట్లా రెండు వైపులా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయని నక్సే తన యొక్క విషవలయ సిద్ధాంతంలో వివరించడం అనేటువంటి జరిగింది. ఈ విషవలయం మూలంగానే ఏమవుతుంది? ఈ విషవలయాల మూలంగానే పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ అనేటువంటిది ఏర్పడటం లేదు. కాబట్టి తక్కువ డిమాండ్ మార్కెట్ పైన పరిమితులను విధిస్తుంది, ఆంక్షలను విధిస్తుంది. వీటిని ఛేదించడానికి ఆ దేశాలకు సాధ్యం కావటం లేదు. కాబట్టి అవి అభివృద్ధిని సాధించలేకపోతున్నాయని రాగ్నర్ నక్సే అనే ఆర్థికవేత్త ఈ పేదరిక విషవలయాలలో వివరించటం అనేటువంటిది జరిగింది. ఈ విషవలయాలు రెండు వైపులా పనిచేస్తున్నాయి. ఒకటి సప్లై వైపు పేదరికపు విషవలయము. సప్లై వైపు పేదరిక విషవలయం, సప్లై సైడ్ విసిఎస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. అంటే వెనకబడినటువంటి దేశాలలో ప్రజల యొక్క ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పైన తక్కువ ఆదాయము. సప్లై వైపు పేదరిక విషవలయం. అంటే వెనకబడినటువంటి దేశాలలో ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలు వారి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వినియోగం కోసమే ఖర్చు చేయటం జరుగుతుంది. కాబట్టి మిగులు ఆదాయం అనేటువంటిది ఉండదు. కాబట్టి పొదుపు చేయాలనే కోరిక కావచ్చు,
పెట్టుబడి చేయాలనే కోరిక కావచ్చు వెనుకబడినటువంటి దేశాలు ఉన్నటువంటి ప్రజలకు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వెనుకబడినటువంటి దేశాలలో ప్రజల యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వినియోగం కోసమే ఖర్చు చేస్తున్నారు కాబట్టి మిగులు ఆదాయం అనేటువంటిది ఏమి కూడా ఉండదు. కాబట్టి తక్కువ ఆదాయం దేనికి దారితీస్తుంది? తక్కువ పొదుపుకు దారితీయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ తక్కువ పొదుపు దేనికి దారితీస్తుంది? తక్కువ పెట్టుబడికి దారితీయటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ పొదుపు పెట్టుబడిగా మారే మూలధన సంచయనం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడి తక్కువ మూలధన సంచయనానికి దారితీస్తుంది. మూలధన సంచయనం తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచి ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉండదు. కానీ తక్కువ మూలధనము తిరిగి తక్కువ ఉత్పాదకతకు దారితీస్తుంది. తక్కువ ఉత్పాదకత తిరిగి తక్కువ ఆదాయాన్ని సృష్టిస్తుంది. తక్కువ ఆదాయం మరల తక్కువ పొదుపుకు దారితీస్తుంది. తక్కువ పొదుపు మరల తక్కువ స్థాయి పెట్టుబడిని సృష్టిస్తుంది. ఇట్లా విషవలయం అనేటువంటిది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇందులో నుంచి బయటపడడానికి ఈ దేశాలకు సాధ్యం కావటం లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, డిమాండ్ వైపు పేదరిక విషవలయం. మరి వెనుకబడినటువంటి దేశాలలో పేద ప్రజల యొక్క వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. మరి వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా ఏం చేస్తున్నారు? విదేశీ వస్తువులపైన మోజు కారణంగా ఇతర దేశానికి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటున్నారు. అంటే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి వెనుకబడినటువంటి దేశాలలో రాగ్నర్ నక్స్ ఏం చెప్తున్నారు? వెనుకబడినటువంటి దేశాలలో ఉద్యమదారులు పెట్టుబడులు పెట్టడానికి సరైనటువంటి ప్రోత్సాహకాలు అనేటువంటివి ఉండవు. ఎందుకు ఉండవు? వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా విదేశీ వస్తువులపైన మోజు కారణంగా ఇతర దేశాల నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటున్నారు. మరి మన దేశంలో ఆ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేవా అంటే ఉన్నాయి. కానీ వారు ఉత్పత్తి చేయడానికి ఆసక్తిని చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? ఇక్కడ పెట్టుబడి యొక్క లక్ష్యం ఏంటి? గరిష్ట లాభార్జన. ఇక్కడ ఉద్యమదారులు పెట్టుబడులు పెట్టేటప్పుడు వారు ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ ఉన్నప్పుడే పెట్టుబడులు పెడతారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి ధనవంతులందరూ విదేశీ వస్తువులపైన మోజు కారణంగా ఇతర దేశాల నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో వస్తువులకు డిమాండ్ తక్కువ ఉంది. కాబట్టి ఉద్యమదారులు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టి వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి సరైనటువంటి ప్రోత్సాహకాలు లేవు. కానీ తక్కువ డిమాండ్ దేనికి దారితీస్తుంది? తక్కువ పెట్టుబడికి దారితీస్తుంది. తక్కువ పెట్టుబడి తక్కువ మూలధనాన్ని సృష్టిస్తుంది. తక్కువ మూలధనం కారణంగా ఉపాధి అవకాశాలను పెంచి ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉండదు. కానీ తక్కువ మూలధనం తిరిగి తక్కువ ఉత్పాదకతకు దారితీస్తుంది. తక్కువ ఉత్పాదకత తక్కువ ఆదాయాన్ని సృష్టిస్తుంది. తక్కువ ఆదాయం మళ్ళీ తక్కువ డిమాండ్కు కారణం కావటం జరుగుతుంది. ఇట్లా విషవలయం అనేటువంటిది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇందులో నుంచి బయటపడడానికి ఆ దేశాలకు సాధ్యం కావటం లేదు. కాబట్టి అవి అభివృద్ధిని సాధించలేకపోతున్నాయని రాగ్నర్ నక్సే ఇక్కడ వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఈ విషవలయం కారణంగా ఆ పరిశ్రమ ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ ఏర్పడటం లేదు. తద్వారా పరిమిత మార్కెట్ ఏర్పడుతుంది. అసంపూర్ణ మార్కెట్ అనేటువంటిది ఏర్పడుతుంది. మరి మార్కెట్ పైన ఈ ఆంక్షలు తొలగిపోయినప్పుడే ఆ దేశాలు అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి విషవలయాల ఛేదన ఎట్లయినా ప్రారంభం కావచ్చు. విషవలయాలను ఏ విధంగానైనా ఛేదించవచ్చు. ఎట్లా? పెట్టుబడికి సరైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కావచ్చు, పొదుపుల ద్వారా ఎక్కువ మొత్తంలో మూలధనాన్ని సేకరించడం ద్వారా కావచ్చు, లేదంటే అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చు. ముఖ్యంగా వెనుకబడినటువంటి దేశాలలో ప్రజల యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి ఆదాయం వారు వినియోగం కోసమే ఖర్చు చేస్తారు. కాబట్టి పొదుపు ద్వారా మూలధనాన్ని సేకరించడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వెనుకబడినటువంటి దేశాలలో ఎక్కువ మంది ప్రజలకు జీవనాధారం వ్యవసాయ రంగము. కాబట్టి మూలధనాన్ని సేకరించే శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ విషవలయాన్ని ఛేదించాలంటే ఏం చేయాలి? అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టాలి. అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టినప్పుడే ఈ దేశాలు అభివృద్ధిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి విషవలయం మూలంగా ఏమవుతుంది? ఈ విషవలయం మూలంగా తక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువుకు డిమాండ్ అనేటువంటిది ఉత్పన్నం కావటం లేదు. కాబట్టి మార్కెట్ పైన పరిమితులు ఏర్పడుతున్నాయి. అసంపూర్ణ పోటీ మార్కెట్ ఏర్పడుతుంది. అపరిమిత మార్కెట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ఆర్థికాభివృద్ధికి ఆటంకాన్ని కలిగించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వెనుకబడినటువంటి దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించే ప్రక్రియలో ఈ అసంపూర్ణ మార్కెట్ అనేటువంటిది, పరిమిత మార్కెట్ అనేటువంటిది అవరోధంగా నిలుస్తున్నాయి.
కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ విషవలయంలో నుంచి బయటపడాలంటే మార్కెట్ పైన ఉన్నటువంటి ఆంక్షలను తొలగించాలి. ఈ మార్కెట్ పైన ఉన్నటువంటి ఆంక్షలను తొలగించినప్పుడే ఈ దేశాలు విషవలయం నుంచి బయటపడి తద్వారా అభివృద్ధిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఎట్లా విషవలయాన్ని ఛేదించవచ్చు? మార్కెట్లోకి ద్రవ్య సరఫరాను పెంచడం ద్వారా విషవలయాన్ని ఛేదించవచ్చు, లేదంటే అమ్మకాల నైపుణ్యాన్ని పెంచడం ద్వారా విషవలయాన్ని ఛేదించవచ్చు, ప్రకటనల ద్వారా విషవలయాన్ని ఛేదించవచ్చు, అంతర్జాతీయ వ్యాపారం పైన ఉన్న ఆంక్షలను తొలగించడం ద్వారా కూడా విషవలయాన్ని ఛేదించవచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఇవన్నీ కూడా ఏవి కూడా సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉండదు. మరలాంటప్పుడు ఈ దేశాలు ఈ విషవలయంలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే అనేక మంది ఆర్థికవేత్తలు, ముఖ్యంగా రాగ్నర్ నక్సే వంటి ఆర్థికవేత్తలు ఏమని చెప్తున్నారు? మూలధన పెట్టుబడి అనేటువంటిది వివిధ పరిశ్రమలలో ఒకేసారి జరగాలి. కాబట్టి ఈ మార్కెట్ పైన ఆంక్షలను తొలగించాలంటే ఖచ్చితంగా ఆ దేశాలు ఏం చేయాలంటున్నాడు? అన్ని రంగాలలో అన్ని పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టినప్పుడే ఈ విషవలయంలోంచి బయటపడి ఆ దేశాలు అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని రాగ్నర్ నక్సే అనే ఆర్థికవేత్త ఇక్కడ తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి మూలధన పెట్టుబడి అన్ని రంగాలలో అన్ని పరిశ్రమలలో ఒకేసారి జరగాలని చెప్తున్నాడు. అంతేకాక నేను చెప్తున్నాడు, ఇట్లా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏం చేయాలి? పరస్పర ఆధారిత పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలి, లేదా పరస్పర పూరక పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే ఈ రోజులలో మానవుడు సంఘజీవి, ఏదో ఒక అవసరం కోసం ఇతరులపైన ఆధారపడి జీవిస్తుంటారు. కానీ సంఘ వికాసంతో పాటే మానవుని యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కూడా సామాజిక అభివృద్ధి దృష్ట్యా ఒక పరిశ్రమ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఇంకొక పరిశ్రమ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రజస్టిన్ రొడాన్ ఏమని చెప్తున్నాడు? అనవసరమైన శ్రామికులందరినీ కూడా ఫుట్వేర్ ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లయితే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఫలితంగా వారికి వేతనాలు లభిస్తాయి, వచ్చినటువంటి వేతనాలను ఫుట్వేర్ని కొనగానే ఖర్చు చేస్తారు అని చెప్తున్నాడు. కానీ రాగ్నర్ నక్సే ఏమని చెప్తున్నాడు? వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని ఫుట్వేర్ని కొనుగోలు చేయడానికి ఖర్చు చేయరు, మహా అయితే 2 జతలను కొనడానికి ఖర్చు చేస్తారు, మిగిలిన ఆదాయాన్ని ఏం చేస్తారు? వారికి అవసరమైనటువంటి వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏం చేయాలి? పరస్పర పూరక పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలి, పరస్పర ఆధారిత పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలి. అట్లా ఒకే సమయంలో వివిధ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి పరిశ్రమలో పనిచేసే శ్రామికుడు ఇతర పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు వినియోగదారులు అవుతారు. అప్పుడు ప్రతి పరిశ్రమ ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది శ్రామికులను ఫుట్వేర్ ఇండస్ట్రీ వైపు మళ్లించాం, ఫలితంగా ఉపాధి అవకాశాలు లభించాయి. వచ్చినటువంటి ఆదాయంతో కొంత భాగాన్ని ఫుట్వేర్ పైన ఖర్చు చేస్తారు, మరి కొంత భాగాన్ని వస్త్రం పైన ఖర్చు చేస్తారు, ఫలితంగా వస్త్రం ఉత్పత్తి చేసే పరిశ్రమకు డిమాండ్ ఏర్పడుతుంది. మరి కొంత భాగాన్ని తనకు అవసరమైనటువంటి ఇతర వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు, ఫలితంగా ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేయాలి? పెట్టుబడులు పెట్టేటప్పుడు పరస్పర పూరక పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలి, పరస్పర ఆధార పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలి. కానీ సామాజిక అభివృద్ధి దృష్ట్యా ఆర్థిక వ్యవస్థలో ప్రతి పరిశ్రమ యొక్క అభివృద్ధి ఇంకొక పరిశ్రమ పైన ఆధారపడి ఉంటుంది. కానీ విశాల ప్రాతిపాదికన అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు పరస్పర పూరక పరిశ్రమలలో, పరస్పర ఆధార పరిశ్రమలలో పెట్టుబడులు పెడితే ప్రతి పరిశ్రమలో పనిచేసే శ్రామికుడు ఇతర పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు వినియోగదారులు అవుతారు. అప్పుడు ప్రతి పరిశ్రమ ఉత్పత్తి చేసే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మార్కెట్ పైన ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి, డిమాండ్ ఏర్పడటం వల్ల ఆ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అని రాగ్నర్ నక్సే ఇక్కడ వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఇక్కడ వివరించేటప్పుడు అతడు జేబీసీ మార్కెట్ సూత్రాన్ని పరిగణలోనికి తీసుకున్నాడు. సే మార్కెట్ సూత్రం ఏం చెప్తుంది? సప్లై డిమాండ్ను సృష్టిస్తుంది, ఉత్పత్తి ప్రక్రియలోనే వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. కానీ విశాల ప్రాతిపాదికన అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టినట్లయితే ప్రతి పరిశ్రమలో పనిచేసే శ్రామికుడు ఇతర పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు వినియోగదారులు అవుతారు. కాబట్టి ప్రతి పరిశ్రమ ఉత్పత్తి చేసే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మార్కెట్ పైన ఆంక్షలు తొలగిపోతాయి. కానీ వినియోగదారుల అభిరుచుల మేరకు వస్తువు యొక్క సరఫరా కావచ్చు, వస్తువు యొక్క పంపిణీ కావచ్చు న్యాయంగా జరిగినట్లయితే సప్లై తనకు కావలసినటువంటి డిమాండ్ను అదే సృష్టించుకోగలదు. కాబట్టి ఒకేసారి అన్ని పరిశ్రమలలోనూ
పెట్టుబడి పెట్టినప్పుడు పరస్పర పూరక పరిశ్రమలపైన పెట్టుబడులు జరిగినట్లయితే మార్కెట్ విస్తరణ జరుగుతుంది, దేశ ఆర్థిక అభివృద్ధి త్వరితగతిన జరగడానికి అవకాశం ఉంటుంది, సంతులిత వృద్ధి అనేటువంటి సాధ్యమవుతుంది. ఫలితంగా ఈ విషవలయంలో చిక్కుకున్నటువంటి దేశాలన్నింటిని కూడా రక్షించవచ్చు, ఆ దేశాలు అభివృద్ధిని సాధించవచ్చు అని ఎవరు రాగ్నర్ నక్సే అనే ఆర్థికవేత్త తన సిద్ధాంతంలో వివరించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఇక్కడ నక్సే తన సిద్ధాంతంలో మూలధన సంచయనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. అంతేకాకుండా మూలధన సంచయనాన్ని ద్రవ్య రూపంలో కాకుండా వస్తు రూపంలో లెక్కించడానికి ప్రయత్నం చేశాడు. అంటే నక్సే ప్రకారం ఏంటి, అన్ని రంగాల్లో పెట్టుబడులు ఒకే సమయంలో జరిగితే ఆదాయాలు పెరుగుతాయని ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. కానీ అన్ని రంగాల్లో పెట్టుబడులు ఒకే సమయంలో జరగాలంటే మూలధనం అధిక పరిమాణంలో కావాలి. మరి మూలధన సప్లై దేనిపైన ఆధారపడి ఉంటుంది, పొదుపు పైన ఆధారపడి ఉంటుంది. మరి పొదుపు ఎట్లా లభిస్తుంది, మూలధన లభ్యత అనేటువంటిది స్వచ్ఛంద పొదుపు ద్వారా కావచ్చు, పరోక్ష పన్నుల ద్వారా కావచ్చు, విదేశీ మూలధనం ద్వారా కావచ్చు లభిస్తుంది. కానీ పరోక్ష పన్నుల ద్వారా మూలధన సేకరణ అనేటువంటిది వెనుకబడినటువంటి దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వెనుకబడినటువంటి దేశాలలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. కానీ పరోక్ష పన్నుల ద్వారా మూలధనాన్ని ఎక్కువగా సేకరించలేము. కాబట్టి వెనుకబడిన దేశాలలో ప్రజలలో ప్రదర్శన ప్రభావం బలీయంగా ఉంటుంది. కాబట్టి స్వచ్ఛంద పొదుపు అనేటువంటిది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమని చెప్తున్నాడు, ఈ అనవసరమైన అంటే ఇక్కడ రాగ్నర్ నక్సే తన సిద్ధాంతంలో ఏమని చెప్తున్నాడు, వెనకబడినటువంటి దేశాల్లో అంటే మూలధన సంచయనం పెరగాలంటే ఈ వెనకబడిన దేశాల్లోని నిరుద్యోగులను పారిశ్రామిక రంగాలకు కావచ్చు, ఇతర రంగాలకు కావచ్చు తరలించడం సాధ్యం కాదు. కాబట్టి వీరిని నిజ పొదుపుదారులుగా, నిజ మూలధనాన్ని కల్పించే సామాజిక వ్యవస్థాపరమైనటువంటి పెట్టుబడులను సమకూర్చడానికి మళ్లించాలి. అంటే నీటిపారుదల కావచ్చు, రైల్వేలు కావచ్చు, మురుగునీరు కావచ్చు, రహదారులు కావచ్చు, గృహ వసతులు కావచ్చు, ఇటువంటి వ్యవస్థాపరమైనటువంటి కార్యక్రమాలలో వీరిని నియమించుకున్నట్లయితే అవి ఆర్థిక వ్యవస్థకు కావలసినటువంటి మూలధనాన్ని కల్పిస్తాయి. కాబట్టి సిద్ధాంతరీత్యా మనం చూస్తే వ్యవసాయ రంగంలోని శ్రామికుల వినియోగం మొత్తంలో మార్పు అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగులను వేరే రంగాలకు తరలించి ఆర్థికాభివృద్ధికి కావాల్సినటువంటి నిజ మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా ఈ దేశాలు అభివృద్ధిని సాధించవచ్చు అని ఎవరు రాగ్నర్ నక్సే అనే ఆర్థికవేత్త తన సిద్ధాంతంలో వివరించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. సో మిగతాది we will discuss in the next class. Thank you very much.